ఎస్. ఈ అంటే ఈ కుబేరాకి ఆ నిర్మాతలు ఇద్దరు రామ్మోహన్ రావు కానీ లేకపోతే సునీల్ నారాయణ గారు, జాహ్నవి వీళ్ళందరూ కూడా అంత పొటెన్షియల్ అంత దమ్మున్నోళ్ళు కాబట్టి శాఖర్ కమ్ములను మోసారు. కానీ లేకపోతే ఆ పల్లకిని అక్కడ పెట్టి పారిపోయి ఉండేవారు అడవిలో. కానీ ఒక డిస్కషన్, ఒక ఫన్నీ అండ్ వైల్డ్ డిస్కషన్ జరుగుతూ వచ్చింది సార్. హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ సునీల్ గారు, రామ్మోహన్ రావు అండ్ జాహ్నవి? హౌ డు యూ రియలీ డిస్క్రైబ్? గుడ్ అండి. ఒక ప్రొడ్యూసర్ రెండు 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 రకాలుగా ఉంటే బేసిక్గా బాగా ఇన్వాల్వ్ అయ్యి, కథలో ఇన్వాల్వ్ అయ్యి, అలా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఒక కైండ్ ఉంటారు బేసిక్గా. కానీ మేము మొదటి నుంచి నేను చేస్తున్న సినిమాలు బేసిక్గా నాకు సినిమారం గారికి ఒక అసోసియేషన్ ఎలాంటిదంటే, ఆయన నన్ను పూర్తిగా యాజ్ అ మేకర్, ఆయన క్రియేటివ్ సైడ్ నన్ను ఎప్పుడు నేను అంటే ఐ విల్ నాట్ బి ఇన్వాల్వ్డ్ అనే చెప్పేస్తాడు ఆయన ఎవరినండి. అంటే ఐఎమ్ ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ రెస్పెక్ట్ విత్ మీ అనేది ఆయనకి నాకు అంటే నేను ఆయన ఏదో ప్రొడ్యూసర్ గా నేను రెస్పెక్ట్ ఇస్తాను, నేను ఆయన మిమ్మల్ని డైరెక్ట్ గా సో అంతే ఒక భరోసా ఉంది మా ఇద్దరికి. సో ఆ భరోసాతోటే ఇచ్చేసాం. సో రోజు ఇన్వాల్వ్ అయ్యి ఆయన అలా కాదు బేసిక్గా. సో ఎప్పుడైనా ఏదైనా ఇది కావాలి, ఇది ఏదైనా ఎక్కువ అవుతుంది ఎట్లా అంటే ఏమైనా అవుతుందా అని ఒకసారి రివిజన్ చేసి మాట్లాడుకొని అంతే ఇంకా అసలు వెళ్ళిపోవడం బేసిక్గా. సో అలాంటి ప్రొడ్యూసర్ అయినా సో అలానే చేశాడు సినిమా కూడా. ప్రొడక్షన్ సైడ్ అదేంటి, మేము ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాం ఇదంతా అదే బాంబేలో చేస్తున్నాం. కానీ ఆ ప్రొడక్షన్ మేము ఎప్పుడు అమిగోస్ అని మా కంపెనీ అంటే నేను ఎప్పుడు కొలాబరేషన్ చేశాను. ఇప్పుడు ఫిదా అయినా, దిల్రాజు గారితో చేసిన, మన ఏవిఎంతో చేసిన, అన్నిట్లో అమిగో మా టీం ఎక్కువ ఎగ్జిక్యూషన్ లో చేస్తారు. నేను నేను చూసుకుంటా బేసి. నేను డైరెక్టర్ గా దిగడం కాకుండా. అంటే మీకు డబ్బులు ఇచ్చేయడమేనా సార్? డబ్బులు ఇవ్వడం, బడ్జెట్ మీకు ఇచ్చేసి బడ్జెట్ అంటే అట్లా అని కూడా ఈ బడ్జెట్ ఇంత ఈ క్యాప్ మేము ఇస్తాం కూడా. అది ఎక్కువ ఎగ్జిక్యూషన్ అంటే డే టు డే చూస్తూ ఉంటారు కానీ ఎక్కువ మేము ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. నిన్న చెక్ పవర్ వాళ్ళదే. యూ డోంట్ హోల్డ్ చెక్ పవర్. ఐ డోంట్ హోల్డ్ చెక్ పవర్, బట్ వి ఎగ్జిక్యూట్. ఓకే, వి ఎగ్జిక్యూటెడ్ అనమాట. సో నా పీపుల్ ఎక్కువ మా టీమే ఉంటుంది బేసిక్గా. సో అది నేను అక్కడే నాకు చెక్ చేసుకుంటా ఉంటాను బేసిక్. అంటే ఏం చేయాలి అంటే సో అందుకే మాకు ఎన్ని రోజులైనా కానీ ఒక పెద్ద కమర్షియల్ సినిమాకి ఎన్ని రోజులైనా అన్ని రోజుల్లో బడ్జెట్ మాది అవ్వదు. అంటే ఇప్పుడు సో దాన్ని మల్టిప్లై అవుదాం. మేము కొంచెం జాగ్రత్త వేరే విధంగా చేస్తాం యాక్చువల్గా. అంటే మాది ఇప్పుడు లవ్ స్టోరీలో ఒక 120 రోజులు చేసినా కానీ బయట సినిమా 120 రోజులు మల్టిప్లైడ్ బై పర్ డే అట్లాంటిది మా వర్కౌట్ మాది అవ్వదు బేసిక్. నేచర్ ఆఫ్ వర్క్ లో మేము కొన్నిసార్లు ఏమి లేకుండా వెళ్తాము, యూనిట్ తక్కువ చేసుకుని వెళ్తాము, అట్లాంటివన్నీ ఉంటాయి. సో మేము జనరల్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అదే సో మా టీం దీంట్లో పెద్ద వర్క్ చేయడంలో పెద్ద పాత్ర ఉంటుంది. ఆయన ఓవర్సీ చేస్తా ఉన్నాడు. అంటే బేసిక్ సునీల్ గారు, రామ్మోహన్ రావు అంతే కదా. అంటే సినిమా హిట్ అయింది కాబట్టి ఇంత డిస్కషన్ సార్, ఇంత పెద్ద డిస్కషన్. ఎందుకంటే సునీల్ గారు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఒక మాట అడిగాను నేను. అండ్ బడ్జెట్ మీరు అనుకున్నది ఒకటి, ఎక్కడో 110 కోట్లు ఏదో అనుకుని ఫైనల్గా అయితే 150 వరకు రీచ్ అయింది అని చెప్పి అంటున్నారండి ట్రేడ్లో. మీకు మరింత సీనియర్ డిస్ట్రిబ్యూటర్ మీరు అండ్ అన్నీ తెలిసిన వాళ్ళు, మీకు కంట్రోల్ మీకు ఉన్నట్ట లేనట్ట అని అడిగాను. అంటే ఆయన ఏమన్నారంటే దానికి ముందు ఒక బడ్జెట్ చెప్తారండి, తర్వాత బడ్జెట్ మారిపోతుంది, ఏం చేయలేము, వీఆర్ హెల్ప్లెస్ అని నా ఇంటర్వ్యూలో, రికార్డెడ్ ఇంటర్వ్యూలో చెప్పాడు సార్. వై డిడ్ ఇట్ హ్యాపెన్ అండి? ఇప్పుడు మీ వైపు నుంచి అమిగోస్ వాళ్ళు మీరు యూ టేక్ లాట్ ఆఫ్ కేర్, రివైజ్ చేసుకుంటారు ఎప్పటికప్పుడు, వాళ్ళు అనుభవజ్ఞులు. మరి ఈ గ్యాప్ ఎక్కడ, ఆయన అన్న మాటలో ఆ గ్యాప్ ఎక్కడి నుంచి వచ్చింది? అది అంటే బేసిక్గా ఇప్పుడు అంటే ప్రతి సినిమా ఇప్పుడు ఒక 25-30% దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ ఉంటుంది అనేది బేసిక్. అంటే ఇది నా అంటే ఇంత అంటే ఇది ఇప్పుడు 120 అనుకుని 150 అవుతే అది అగైన్ ఇట్స్ 20%, 25% ఎక్కువైనట్టు బేసిక్గా. సో 10 crores చెప్పి 25% అంటే అంత పెయిన్ ఉండదు. సో దేర్ ఈస్ సమ్ 40 crores వరకు. సో అది నెంబర్స్ పెరిగే కొద్దీ అది అట్లా అనిపిస్తుంది 40 crores అని. పర్సంటేజ్ లెక్కన అదే ఉంటుంది. ఇప్పుడు 120 చెప్పిన తర్వాత నీకు 25% వేసుకుంటే అదే ఉంటుంది బేసిక్గా. సో ఇది ఈ గ్యాప్
ఇది కొన్ని అంటే మనం బడ్జెట్ ఎందుకు పెరిగింది అనేది ఇప్పుడు అంటే నాకు అంటే గ్యాప్ ఫర్ ముందు అనుకున్న దానికి తర్వాత దానికి ఎందుకు పెరిగింది అంటే మీ వైపు లోపం జరిగిందా, లేకపోతే యాక్టర్లు కనెక్ట్ అవ్వకపోయినా, లేకపోతే ప్రొడక్షన్ వైపు సునీల్ నారాయణ గారు, రామ్మోహన్ రావు వాళ్ళ వైపు నుంచి పొరపాటు జరిగిందా? ఇది అంటే ఇన్ జనరల్ గా సార్, ఫరే సి ఐ టెల్ యూ వన్ థింగ్, మీలాంటి ఒక డైరెక్టర్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఎన్ని సీన్లు తీసారు ఇందాకల్ని అన్నట్టుగా, అలా కాకుండా అయితే ఇట్ విల్ బి ఎ గైడెన్స్ టు ద ఇండస్ట్రీ. మీరు ఇప్పుడు మీ మీదకి వచ్చినట్టే కదా ఈ కామెంట్, మీరే క్లారిఫై చేయాలి, నేను క్లారిఫై చేయలేను. ఇది ఇంకో టైంలో చేద్దామండి. ఇది ఏదంటే డీటెయిల్స్ మాట్లాడుతుంది దీని గురించి కావచ్చు. మీరు దానిలో ఏదైనా పెయిన్ ఉంటే చెప్పొద్దు సార్. పెయిన్ ఏదైనా ఉంటే పెయిన్ ఏంటి అంటే బేసిక్ పెయిన్ అని కాదు, బేసిక్ గా ఓవర్ బడ్జెట్ అయిన ప్రచారం మనకు ఒక ఇది ఉంటది బేసిక్. అంటే ఇప్పుడు గోదావరి నేను బోట్ల మీద తీసాను. బోట్ల మీద మీరు ఎస్టిమేట్ చేయలేరు బేసిక్. రోజుకో బోట్ మీద లైటింగ్ కానీ వెళ్తూ ఒక 90 days గోదావరి మీద తీసినప్పుడు, కానీ ఇట్స్ కొంచెం ఓవర్ బడ్జెట్ అవుతుంది బేసిక్. ఎందుకంటే ఆ టెరైన్ అలాంటిది. సో ఇప్పుడు బాంబే టెరైన్ అలాంటిది. సో ఆ టెరైన్ బట్టి అవుతుంది. ఇప్పుడు ఒక స్టూడియోలో నేను చేస్తుంటే నేను కరెక్ట్ ఎస్టిమేట్ ఇచ్చేవాడిని బేసిక్. సో అదేలేండి, ఇవన్నీ స్ట్రే ప్లేసెస్ కదా, ప్లేసెస్ విత్ స్టార్స్ విత్ దేర్ డేట్స్ ఇష్యూస్ ఏవో ఉంటాయి బేసిక్. అంటే అని నేను ఒక నిట్టిగిట్టి అది సపరేట్ గా నేను అది మీకు అంటే అకాడమిక్ డిస్కషన్ అయితే చెప్తాను. అకాడమిక్ గానే ఇప్పుడు దీనివల్ల సినిమా హిట్ అయిపోయింది, పుట్టినవాడి చక్రవర్తి అయిపోయిన తర్వాత నీకు గొడవ లేదు, అది పాపర్ అయిపోతేనే డిస్కషన్ వస్తుంది. ఇక్కడ మీరు క్రియేట్ చేసింది ఇప్పుడు వండర్ వరల్డ్. కానీ మీరు ఇంకోటి, తెలుగులో ఆడినంత బాగా తమిళ్లో కనెక్ట్ అవ్వలేదండి. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్ సార్? నేను నాకు అసలు కామెంట్ లేదు. నేను ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఏమైనా పికప్ అవుద్దామో అనుకుంటా. ఎందుకంటే దానికి యాక్చువల్లీ ఐ థాట్ దిస్ ఈ సినిమాకి తమిళ సెన్సిబిలిటీస్ ఎక్కువ. సో ఐ థాట్ జనరల్ గా వాళ్ళు రస్టిక్ లుక్స్ చూస్తారు బాగా. అండ్ ధనుష్. సో ఇవన్నీ కలిపి నాకు ఆశ్చర్యంగా ఉంది. వీ హ్యావ్ టు చెక్ అసలు ఏంటి అనిపిస్తుంది. సో మేము అదే ఇందాక మాట్లాడుతా ఉన్నాం. నాకు అర్థం కాలేదు. మీరు అసలు తమిళ ప్రెజెంటేషన్ అదంతా అంటే కంప్లీట్ గా, అంటే నేను అనుకుంటే ట్రూ పాన్ ఇండియన్ ప్రెజెంటేషన్ బేసిక్. ఎందుకంటే మేము 2 లాంగ్వేజెస్ చేసాం అండ్ స్టార్స్ ఈక్వల్ గా ఉన్నారు, ఇటు. అండ్ దెన్ లిప్ మొత్తం ఇద్దరు చేసాం, డబుల్ చేశారు. సో మేబీ ఆ 2 లాంగ్వేజెస్ చేసిన ఇంకోటి నాకు ఇప్పుడే అనిపిస్తుంది, ఆ బడ్జెట్ ఏమన్నా అట్లాంటి అన్ని. సో ఇది 2 చేస్తున్నాం కదా ఒక్కొక్కటి టైం. సో ఏదైనా ఉండొచ్చు అంటే అది ఇప్పుడు జస్ట్ నేను ఏదో చూస్తున్నా. అంటే బేసిక్ ఇప్పుడు కూర్చొని ఏమిటి ఎందుకు అనేది ఆలోచిస్తే చెప్తాను. సో బట్ నేను అనలైజ్ చేస్తున్నాను బేసిక్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.